భారతదేశపు 31వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా జనరల్ ధీరజ్ సేతు బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశ రక్షణ రంగంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైందని చెప్పుకోవచ్చు. ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే సైన్యం కోసం విజయ్ అనేటువంటి ఒక సరికొత్త 5 సూత్రాల యుద్ధ వ్యూహాన్ని ఆయన ముందుకు తీసుకొచ్చారు. ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల యొక్క స్వరూప స్వభావం కంప్లీట్‌గా మారిపోతూ వెళ్తుంది. ఒకప్పుడు 2 దేశాల సైన్యాలు ముఖాముఖి తలపడేవి. కానీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్, సైకలాజికల్ వార్‌ఫేర్, లీగల్ వార్‌ఫేర్‌తో పాటు సైబర్ దాడులు, డ్రోన్ల యొక్క వాడకం ఇవన్నీ విపరీతంగా పెరిగిపోవడం జరిగింది ఈ మధ్య కాలంలో. ఇలాంటి మారుతున్న కాలానికి, భవిష్యత్తులో ఎదురయ్యే సరికొత్త సవాళ్ళకి అనుగుణంగా మన సైన్యాన్ని 21వ శతాబ్దపు అవసరాల వైపు నడిపించడమే కొత్త ఫార్ములా యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పుకోవచ్చు. మనకున్నటువంటి స్థానిక మేధస్సుని, సామర్థ్యాన్ని వాడుకుంటూ సైన్యంలోని అన్ని విభాగాల్ని ఒకే తాటి మీదకి తీసుకొచ్చేందుకు ఈ వ్యూహం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విజయ్ ఫార్ములాని ముందుకు తీసుకెళ్ళడానికి విజిలెన్స్ అంటే నిరంతర అప్రమత్తత అంటే మన దేశానికి ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి భూ సరిహద్దు, సముద్ర మార్గాల రక్షణ కోసం శత్రువుల యొక్క ప్రతి కదలిక మీద నిఘా ఉంచడం అనేది చాలా ముఖ్యం మనకి. దేశ అంతర్గత బాహ్య శత్రువుల నుంచి వచ్చేటువంటి సవాళ్ళని ఎదుర్కొంటూ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడం అనేది ఇందులో మొట్టమొదటి భాగం అని చెప్పుకోవచ్చు. దీని తర్వాత ఇన్నోవేషన్, అంటే ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఆధునిక కాలంలో సాంకేతికత ఎంతగా మారిందో చెప్పడానికి అర్మేనియా, అజర్బైజాన్ మధ్య జరిగినటువంటి యుద్ధమే ఒక ప్రధాన ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. అక్కడ కేవలం ఆధునిక డ్రోన్స్ను ఉపయోగించి బలమైనటువంటి సైన్యాన్ని కూడా చావు దెబ్బ తీసినటువంటి పరిస్థితి ఉంది. అందుకే మన సైన్యం కూడా పాత పద్ధతులను పక్కన పెట్టి సైబర్ వార్ఫేర్, జామింగ్ సిస్టమ్స్ వంటి అత్యాధునిక సాంకేతికతని అలవాటు చేసుకుని పూర్తిగా మారిపోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవాలి. ఈ మార్పులతో పాటు జాయింట్నెస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటే అన్ని విభాగాల మధ్య పూర్తి సమన్వయం అనేది ఉండాలి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా వేరువేరుగా కాకుండా ఒకే సమగ్ర వ్యూహంతో కలిసికట్టుగా పనిచేసినటువంటి అవసరం ఉంటుంది. చైనా, పాకిస్తాన్ వంటి సరిహద్దుల వద్ద ఉండేటువంటి భిన్నమైన పరిస్థితులకి అనుగుణంగా థియేటరైజేషన్ అటువంటి పద్ధతిలో వ్యూహాల్ని అమలు చేస్తేనే అన్ని దళాలు కలిసికట్టుగా పోరాడగలుగుతాయి. అలాగే ఆయుధాల రూపకల్పన, పరిశోధన రంగంలో ఆత్మ నిర్భరత సాధించడం అనేది ఈ వ్యూహంలో మరొక ముఖ్యమైనటువంటి భాగం అని చెప్పుకోవాలి. స్వదేశీ సాంకేతికతో మనకు కావాల్సినటువంటి ఆయుధాలను మనమే తయారు చేసుకుంటూ ఇతర దేశాల మీద ఆధారపడడం అనేది చాలా వరకు తగ్గించుకోవాలి. వీటన్నిటికీ మించి యుద్ధ రంగంలో ప్రాణాలకు తెగించి పోరాడేటువంటి యోధ అంటే సైనికుడి యొక్క క్షేమానికి, అన్నిటికీ సామర్థ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అది వై అన్నమాట. అంటే జవాన్ల యొక్క రక్షణ, మానసిక స్థైర్యం, కుటుంబాలకి పూర్తి భరోసా కల్పించడం ఇవన్నీ కూడా కంపల్సరీ చేయాలి. సో ఇవన్నీ ఇవ్వగలిగితే VIJAY ఇవ్వగలిగితేనే సైన్యం మరింత ఉత్సాహంతో పనిచేస్తుంది. వారికి ఆధునిక టెక్నాలజీ, కొత్త యుద్ధ పద్ధతులు వీటన్నిటి మీద నిరంతరం శిక్షణ ఇవ్వడం ద్వారా వారి సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవచ్చు. మారుతున్నటువంటి లక్షణ వ్యూహాలను అబ్జర్వ్ చేస్తే ఆర్మీ చీఫ్లు ఇన్ఫాంట్రీ డివిజన్ నుంచి రావడం చూస్తూ ఉంటారు. కానీ ధీరజ్ సేన్ విజయ్ ఆయన లాంగ్ రేంజ్ గన్స్ విభాగానికి చెందినటువంటి వ్యక్తి. మోడీ పనిగట్టుకుని ఇతన్ని తెప్పించారు అని చెప్తున్నారు.